అందరికీ నమస్కారం. ఈరోజు మా దగ్గర భుజగొండల అనిల్ అలియాస్ క్రాంతి కిరణ్ ఏరియా కమిటీ మెంబర్ వాళ్ళు ఈరోజు వరంగల్ పోలీస్ దగ్గర సరెండర్ చేశారు. ఈయన చాలా ప్రామిసింగ్ స్టూడెంట్, డిస్కంటిన్యూడ్ LLB డిస్కంటిన్యూ చేసి హైదరాబాద్లో ఉన్నప్పుడు వాళ్ళకి కాంటాక్ట్ అయింది మావోయిస్ట్ లీడర్స్తో. వాళ్ళు మోటివేట్ అయిపోతే విదిన్ 3 years వాళ్ళు వచ్చేసారు. అండ్ వాళ్ళ మీద 4 lakh rupees రివార్డ్ కూడా ఉంది. సో ఆ రివార్డ్ కూడా ఈరోజు వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ రిటర్న్ మనకు చూపిస్తుంది ఇప్పుడు మావోయిస్ట్ ఐడియాలజీకి స్ట్రెంగ్త్ తగ్గిపోయింది. కొత్త వాళ్ళు వెళ్ళినా కూడా అక్కడ ఉండట్లేదు. ఎందుకు? అక్కడ ఉన్న నిజం ఏముంది వెళ్తే వాళ్ళకి తర్వాత అర్థమవుతుంది. సో మీ అందరి మాధ్యమంతో నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము, ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఇప్పుడు కూడా కొంతమంది లోపల ఉన్నారు. మీ మాధ్యమంతో ఎవరు మా దగ్గర వస్తే సరెండర్ చేస్తే వాళ్ళకి రీహాబిలిటేషన్ గురించి మేము అన్ని వైపు ట్రై చేసి ఎఫర్ట్ పెట్టి వాళ్ళకి రీహాబిలిటేట్ సొసైటీలో చేసి ఒక మంచి మనిషి సొసైటీలో వచ్చి మంచి దారిలో ఉండడానికి వాళ్ళు ఎఫర్ట్ పెడితే మేము కూడా వాళ్ళకి అన్ని వైపు సహాయం చేస్తాం. ఒకప్పుడు ఈ డేటా నా దగ్గర ఉండేవాళ్ళు, ఇప్పుడు అన్ని డిస్ట్రిక్ట్స్కి అంటే జోగ్రఫికల్ బౌండరీస్ కూడా చేంజ్ అయింది. బట్ అరౌండ్ 10-12 members డెఫినెట్లీ మనకు ఇక్కడ ఉంటారు. డిఫరెంట్ కార్డర్స్లో ఉంటారు. కొంతమంది మీద ఉంటుంది రివార్డ్స్ ఉంటుంది, కొంతమంది మీద లేదు. బట్ ఇప్పుడు చాలా తగ్గిపోయింది. ఒకప్పుడు ఉన్నప్పుడు ఐ రిమెంబర్ మోర్ దెన్ 50 members ఉమ్మడి వరంగల్లో అప్పుడు ఉండేవాళ్ళు మనకు ఉన్న లెక్కపరంగా. సో ఇప్పుడు నంబర్ కూడా తగ్గిపోయింది, వెళ్ళే వాళ్ళకి సంఖ్య కూడా చాలా తగ్గిపోయింది. స్టిల్ వాళ్ళు ఎఫర్ట్ పెడుతున్నారు. మనము కూడా జాగ్రత్తగా ఉండి అన్ని రీహాబిలిటేషన్ ప్రాసెస్కి ఇప్పుడు మన దగ్గర ఉన్న అందరు రీహాబిలిటేషన్లో ఎవరెవరు క్వాలిఫై అవుతారు వాళ్ళకి మేము రెగ్యులర్గా టచ్ చేస్తున్నాము. వాళ్ళకి ఉన్న ఇబ్బందితో పబ్లిక్ అంటే మన సివిల్ అడ్మినిస్ట్రేషన్ వైపు సహాయం కావాలి, మనము డెఫినెట్లీ వాళ్ళకి ప్రొవైడ్ చేయడానికి హెల్ప్ చేస్తాము. మొన్న కూడా ఒక 2013లో సరెండర్ చేసిన అమ్మాయి మా దగ్గర వస్తే అప్పుడు కూడా నేను మాట్లాడాము కన్సర్న్ అథారిటీస్తో. సో మేము పోలీస్ వైపు ఈ విషయంకి చాలా సీరియస్గా తీసుకుంటున్నాము. వరంగల్ జిల్లాలో ఒక మనిషి కూడా లోపల లేకుండా చేయడానికి మనకు మన ఉద్దేశ్యం, ఆ ఉద్దేశ్యం పరంగా మనం పనిచేస్తున్నాము. మీ అందరికీ సహాయం సహకారం కావాలి. మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాము, మావోయిస్ట్ ఐడియాలజీకి ఏం రిలివెన్స్ ఇప్పుడు లేదు. వెళ్ళే వాళ్ళు వచ్చినా ఇక్కడే ఉంటారు, అది ప్రూవ్ అవుతుంది. అదేవిధంగా మనకు ఉన్న డెవలప్మెంట్ ఇప్పుడు మారుమూల ప్రాంతం వరకు పోయింది. ఎక్కడ లోపల ఊర్లో వెళ్ళినా ఇప్పుడు మారుమూల ఊరు చెప్పినా కూడా అక్కడ రోడ్ ఉంటుంది, అక్కడ బహుశా స్కూల్ కూడా, హాస్పిటల్ కూడా, చిన్న ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ ఉంటుంది. సో అన్ని ఫెసిలిటీస్ లోపల వరకు వెళ్ళినా ఎలక్ట్రిసిటీ పోయింది. సో అన్ని విషయంతో కంప్లీట్గా అది మావోయిస్ట్ ఐడియాలజీకి అట్రాక్షన్ పోయింది. అదేవిధంగా పోలీస్ రీచ్ కూడా పెరిగింది. అన్ని చోట్ల మేము తిరుగుతున్నాము. ఇప్పుడు కూడా మా ఫోర్సెస్ ఇంటీరియర్ ఏరియాలో విజిట్ చేస్తున్నారు. కానీ మనము ప్రజలకి వాళ్ళ దగ్గరికి ఉండాలి. అదేవిధంగా చట్టం విరుద్ధంగా ఉన్న శక్తి, మన రాష్ట్రంకు నష్టం చేయడానికి సిద్ధం ఉన్న శక్తికి తప్పకుండా మేము బలవంతంగా ఫోర్స్ బాగా గట్టిగా మేము క్లోజ్ చేస్తాము. అది కూడా మన ఎఫర్ట్స్ ఉంది. థ్యాంక్ యూ.